మనం చూస్తున్నాం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల సమైక్య శంఖారావం పూరించారు. మరి కొద్దిసేపట్లో తిరుపతిలో సమైక్య శంఖారావం సభ ప్రారంభం కానుంది. కొద్దిసేపటి క్రితం ఏదైతే తిరుమల ఏదైతే ఇడుమలపాయలో ఇవాళ ఉదయం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించినటువంటి షర్మిల ఆ తర్వాత బస్సు ప్రయాణం చేయడం జరిగింది. ప్రస్తుతం మార్గంలో ఉన్నారు. కొద్ది నిమిషాల్లో ఏదైతే మనం ఉన్నాం ఇక్కడ లీలామహల్ సెంటర్, ఇక్కడ నుంచే మొదటి సభ ప్రారంభం అవుతుంది. మరి కొద్ది క్షణాల్లో ప్రారంభం కానున్నటువంటి ఈ సమైక్యాంధ్ర శంఖారావం సభకు పెద్ద ఎత్తున జనాలు వస్తున్న పరిస్థితి. అలాగే వివిధ రకాలైనటువంటి జేఏసీ సమైక్యాంధ్ర జేఏసీ మొత్తం సంఘీభావం ప్రకటించే పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏదైతే ఉందో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్ షర్మిల 13 జిల్లాలలో పర్యటన చేపట్టున్నారు, బస్సు యాత్ర చేపట్టున్నారు. ఇవాళ కొద్ది క్షణాల్లో ఇక్కడ తిరుపతిలో ప్రారంభం అయితే రేపు చిత్తూరు మదనపల్లిలో ప్రారంభం కాదు. మరికొద్ది క్షణాల్లో రానున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ ఈ సభ ద్వారా ఎలాంటి సందేశం పంపారు? ఈ సభ సమైక్యాంధ్ర కోసమని, సాధన కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విరమించబోనటువంటి పోరాటం. ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంటే తప్ప సీమాంధ్రకు మేలు జరగదు. ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంటే తప్ప సీమాంధ్ర ఎడారి కాకుండా పోదు. ఈ రాష్ట్రం ఎడారి కాకుండా పోవాలంటే మనమందరము ఒకటిగా ఉంటే తప్ప సీమాంధ్ర ప్రజల గొంతు ఎండిపోతుంది. మనమందరం కూడా ఒకటిగా ఉంటేనే అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. విభజనకు వ్యతిరేకంగా మొట్టమొదటి నుంచి కూడా పోరాటాలు చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 7 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చోవడం జరిగింది. ఈ ఉద్యమాన్ని 33 రోజులుగా అగ్రగామిగా నడిపిస్తున్నది వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలే. విభజనకు ముందే గ్రహించి మొత్తం శాసనసభ్యులందరూ కూడా రాజీనామాలు చేసి ప్రజా బాట పట్టి ఉద్యమాలు చేస్తూ ఈ 33 రోజులలో వీరోచితమైనటువంటి పోరాటాలు చేసి ప్రజలను చైతన్యవంతులు చేసి సీమాంధ్ర విడిపోతే మనకు జరిగేటువంటి అన్యాయాన్ని ప్రజలకు అందరికీ తెలియజేస్తూ ప్రజలందరినీ కూడా ఉద్యమంలో భాగస్వాములుగా చేసినటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. మా నాయకురాలు విజయమ్మ గారు నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ రోజున సమైక్యంగా ఉంటేనే తప్ప ఈ రాష్ట్రానికి మేలు జరిగేటువంటి పరిస్థితి లేదు, సమైక్యంగా ఉంటే తప్ప సీమాంధ్రకు పూర్తిగా న్యాయం జరగదు అన్నటువంటి ఆలోచనతోటి పెద్ద ఎత్తున తిరుపతి నగరంలో సమైక్య శంఖారావం పూరిస్తున్నారు. వేల లక్షల మంది ఈ రోజు శంఖారావం కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆదరణ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్య రాష్ట్రం కోసమని ఎంత కట్టుబడి ఉందో, ఎంత నిక్కచ్చిగా ఉందో, ఎంత నిబద్ధతతో ఉందో తెలియజెప్పడం కోసమని చూస్తున్న కల్పన. ఈ సభ ద్వారా సమైక్య శంఖారావం షర్మిల చేపట్టున్న ఈ సభ ద్వారా సీమాంధ్ర ప్రజల్లో, సీమాంధ్ర ప్రాంతంలో ఇక్కడ సమైక్యాంధ్ర వాదం ఎంత బలంగా ఉందో చాటి చెప్పడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నారు. మరొక మనం చూస్తున్నాం ఏదైతే సమైక్య శంఖారావం పేరిట ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో షర్మిలతో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి ఇలా ఏర్పాటు చేశారు. మొత్తం లీలామహల్ సెంటర్ ప్రాంతంలో ఇప్పటికే భారీ ఎత్తున జనం వచ్చిన పరిస్థితి చూస్తున్నాం. మరి కొద్ది నిమిషాల్లో ఈ సభ ప్రారంభం కానున్నది. ఇప్పటికే కొద్ది క్షణాల్లో ప్రారంభం కానున్నటువంటి ఈ సభకు భారీ ఎత్తున వచ్చిన పరిస్థితి చూస్తున్నాం.